చెప్తున్నాను సార్, మాకు హక్కు ఉంది ముద్దాయికి మాట్లాడుతున్నాం చెప్పాలి. ఏమండి ఇది గొడవ పెట్టడం అవుతుంది. సుబ్బారా అన్న ఓకే నేను తీనా అది కాదండి, అడ్వకేట్ రైట్ టు బి. ఈ వ్యవస్థల్ని తీసుకుపోండి, ఎంత దూరం తీసుకుపోతారు. మీరు విత్తినటువంటి విత్తనం అది ఫలప్రదమైన రోజు అది విషఫలంగా మీకే తయారవుద్దని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. అట్లీస్ట్ మీరు కేసు పెట్టారు, ముద్దాయిని చూసే హక్కు కూడా పోలీసు వారు కాలరేట్ రాస్తారు. వాళ్ళ సోదరుడు వచ్చి వాళ్ళు చూస్తా ఉన్నా కూడా వాళ్ళు ఆయన అలౌ చేయలేదు. కానీ ఒకటే చెప్పామా మనోహర్ రెడ్డి గారికి, వారు బ్రతికుండారో లేదో, వారు ఏ పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ వారి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే మనకుండే ఏమి చేయలేమయ్యా, శవాన్ని రేపు తీసుకోదాం అని చెప్పి. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గం ఎన్ని రోజులు ఎల్లకాలం జరగద్దో ప్రజలే గమనించండి, చూస్తున్నాం. కానీ ప్రతి దానిలో నేచర్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. ఈ నేచరు దేన్ని కూడా అతిగా పెరగనివ్వదు, అతిగా ప్రవర్తించనివ్వదు. సిస్టమే అనుశాసిస్తుంది. నేచర్ సృష్టిలోనే ఆ రహస్యం ఉంది. సృష్టి మిమ్మల్ని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ఒప్పుకోదు. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి. మహిళలను అవమానించేలా వైసీపీ నేత సత్తుల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. మహిళలు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన తెలిపితే అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే వైసీపీ నాయకులకు శంకర జాతి వారుగా కనిపిస్తున్నారా, ఏమిటి భాష, ఏమిటి విపరీత ప్రవర్తన అంటూ మండిపడ్డారు. తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ శంకర జాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎందుకు ఇంత చిన్న చూపు? జగన్ రెడ్డి తల్లి చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సాలూరు భాష్యం హైస్కూల్ విద్యార్థి హరికీర్తన మాట్లాడుతూ, జీవితంలో మీరు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారా? ఆ సమయంలో ఎవరు అండగా నిలిచారని ప్రశ్నించగా లోకేష్ సమాధానమిస్తూ, చదువుకునే సమయంలో ఆశించిన మార్కులు రానప్పుడు యూనివర్సిటీ సీటు రాకపోతే బాధపడ్డా. 5 ఏళ్ళు హెరిటేజ్లో పనిచేసి ఆ సంస్థను అభివృద్ధి చేశా. ఓటమి నాకు పాఠాలు నేర్పింది. జీవితంలో మీకు కూడా అనేక పరీక్షలు ఎదురు కాబోతున్నాయి. ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అన్నారు. డిఎస్సి పరీక్షకు సమయం ఇస్తే బాగుండేదని హరికీర్తన అన్నప్పుడు లోకేష్ సమాధానమిస్తూ, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు డిఎస్సికి 7 నెలల సమయం ఇచ్చాం. డిఎస్సి ప్రకటించాక 23 కేసులు వేశారు. విద్యామంత్రిగా రాజకీయాలు మాట్లాడను, కానీ ఇక్కడ నా ఫోటోలు పెట్టవద్దని చెప్పాను. ఎలాగైనా నోటిఫికేషన్ ఆపాలని చూశారు. కావాలని కొంతమంది స్వార్థపరులు అడ్డుకోవాలని చూశారు. నిర్ణీత సిలబస్లో ప్రిపేర్ అయ్యేందుకు చాలా సమయం ఇచ్చామని చెప్పారు. పార్వతీపురం వేదాంత జూనియర్ కాలేజీకి చెందిన మహమ్మద్ సద్దూర్ మాట్లాడుతూ, నా తండ్రి బిజినెస్ మ్యాన్, ఆయన ప్రోత్సాహంతో బాగా చదువుకోగలుగుతున్నా. వెనకబడిన పార్వతీపురం ప్రాంతంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరగా వాటిపై దృష్టి సారిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. జోగిపేట ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో చదివి ఐఐటి సీటు సాధించిన కె అభిరామ్ మాట్లాడుతూ, నాకు ఐఐటి ఎన్ఐటిలో కూడా ర్యాంక్ కూడా వచ్చింది. మా నాన్న ఆటో డ్రైవర్, ఆయన కష్టాన్ని చూసి చదువుకున్నా. మా కాలేజీలో 2 ఐఐటి 3కి ఎన్ఐటి సీట్లు వచ్చాయి. కలెక్టర్ పిఓ బుక్స్ సమకూర్చారన్నారు. గతంలో మా లాంటి ప్రతిభ గల విద్యార్థులకు 50,000 ల్యాప్టాప్ ఇచ్చేవారు. 2019 తర్వాత వాటిని ఇవ్వడం లేదు. మాకు ఆర్థిక సాయం అందిస్తే ఇంకా ముందుకు వెళ్తామని అన్నారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ, ఉన్నత విద్యాసంస్థలో సీట్లు సాధించిన విద్యార్థులకు గతంలో మాదిరిగా నగదు ప్రోత్సాహం, ల్యాప్టాప్లను ఇప్పటి నుంచి అందిస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం ఒక కుటుంబం. 1,000,000 మంది సభ్యుల కుటుంబం మనది. కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పార్వతీపురం సమీపంలోని చిన్నబొండపల్లిలో సోమవారం టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, పొలిట్ బ్యూరోలో సంస్కరణలు తేవాలంటేనే
అందరినీ ఒప్పించడానికి 3 నెలల సమయం పడుతోందన్నారు. మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పట్టుదలతో చేసిన కడప మహానాడు సక్సెస్ మీరంతా చూశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులను గమనించాను. గతంలో నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు మన ఫ్లెక్సీలు చించారు. ఇప్పటికీ కొందరు అధికారుల్లో ఇంకా మార్పు రాలేదు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటా ఉద్దేశపూర్వకంగా టీడీపీ కేడర్ను ఇబ్బంది పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు మీ ప్రాంతానికి రాలేకపోయా, విశాఖ వరకు వచ్చి ఆగిపోయాను. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రకు రావాలని భావించిన చంద్రబాబు అరెస్ట్ వల్ల ఆపాల్సి వచ్చింది. శంఖారావం కార్యక్రమంలో మీ వద్దకు వచ్చా. జిల్లాకు వచ్చినప్పుడు ఉత్తమ కార్యకర్తలను కలుస్తానని ఇచ్చిన హామీ మేరకు మీ ముందు నిలబడుతున్నా. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తూ కడప మహానాడులో 6 శాసనాలు ప్రకటించాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి, అన్నదాతకు అండగా, యువగళం, స్త్రీ శక్తి, సోషల్ ఇంజనీరింగ్, పేదల సేవలో, కార్యకర్తే అధినేత 1కి 10 సార్లు మాట్లాడి ఈ శాసనాలు పెట్టాం. సామాన్య కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు ఇదే లైన్ నరాన ఎక్కించాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ రోజు మనం అధికారం పీట పైన కూర్చోవడానికి కార్యకర్తలే కారణం. కార్యకర్తల ఆకాంక్షల మేరకు నాయకులు పనిచేయాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం కేడర్ కష్టపడాలి. సమస్యలుంటే మాట్లాడాలి, పోరాడాలి, సాధించాలి. తల్లికి వందనం పథకం కింద త్వరలో ఒకేసారి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. సంక్షేమంలో వెనకడుగు వేసేదే లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసక పాలన వల్ల అన్నీ ఒకేసారి చేయాలంటే అందుకు అవసరమైన డబ్బు మన వద్ద లేదు. దశల వారీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గ్రామం, జోనల్, మండలం, జిల్లా స్థాయిలో ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కరించాలి. సాధ్యం కాకపోతే మా దృష్టికి తేవాలి. పార్టీపై అలిగి ఇళ్లలో కూర్చుంటే రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు అవుతారని మంత్రి లోకేష్ ఉద్బోధించారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటారు. కార్యకర్తలను కలవడు. ఆయన ఇంటి ముందు గేటు 30 అడుగులు కట్టారు. ఓడిపోయాక కార్యకర్తలు లోపలికి వెళ్లకుండా జైలు మాదిరి గేటు కట్టుకున్నాడు. కార్యకర్తలను కలవడు. వారి చెప్పింది వినడు. అధికారంలో ఉన్నా మనం ప్రతిపక్షంలో మాత్రం వ్యవహరించాలి. 10 నిర్ణయాలతో 3 తప్పులు అవుతాయి. సరి చేసుకుంటాం. ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధిని జోడెట్ల బండిలా ముందుకు తీసుకెళ్తాం. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటాం. మీ భవిష్యత్తు నాది బాధ్యత. ఉపాధి హామీ పెండింగ్ బిల్లు, నీరు చెట్టు పెండింగ్ బిల్లు వివరాలు ఇస్తే పార్టీ కార్యాలయం ద్వారా పరిష్కరిస్తామని యువనేత లోకేష్ ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు. అధికారం కోల్పోయేసరికి విచక్షణ కోల్పోతున్నారు. ఒక 4 గోడల మధ్యన ఉండి ఒక అబద్ధపు సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని ఒక 2 వ్యక్తులు, కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణన్ రాజు అనే వ్యక్తులు మాట్లాడిన మాటలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తాలు దాటిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఇంట్లో ఉన్న ప్రతి మహిళల్ని వీధిలోకి వచ్చింది వైసీపీ పార్టీ. ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం. జగన్ 2.0 అన్నారు. అంటే జగన్ 2.0 అంటే ఇదేనా? మహిళలను అవమానించడమేనా? అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడటానికి సిగ్గుండాలి. ఎందువల్లంటే ఈ రోజున మీరు చేసిన దౌర్భాగ్య పనికి, సిగ్గులేని మాటలకి సమర్థించుకుంటున్నారు. మీరు తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం కాదు, మీ సమర్థన కనబడుతోంది. ఎందువల్లంటే ఇక్కడ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎస్ఐ గారికి మేమందరం కూడా మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమాలు చూసి రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని చూసి వార్చలేక ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు సిగ్గుచేటు. ఈ రోజు ఏమన్నారు? మీరు మహిళల పట్ల మీకున్న గౌరవం ఏంటి? ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ రోజు తప్పు మీద తప్పు. అంటే మీరు ఒక బాధ్యత గల నాయకులేనా? అసలు ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసింది కాకుండా అక్క చెల్లెళ్ళంటూ ప్రతి ఇంటికి వచ్చి గడపలకు వచ్చి మాకు ఓట్లేండి అని చెప్పేసి అనేసి అడిగి రేపు పొద్దున్న ఎలక్షన్లు ఏ మొహం పెట్టుకుని ఈ రోజున రాష్ట్ర ప్రజల దగ్గరకు వస్తారని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాము. ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు? ఈ రోజున మేమందరం పిశాచాల కింద కనబడుతున్నామా? ఈ రోజున మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చినట్టు మీ వల్ల కాదా? మీ సిగ్గు వల్ల, వైసీపీ పార్టీ వల్ల కాదా? భారతీరెడ్డి గారు ఏం చేస్తున్నారు? రాష్ట్ర మహిళలు ఎంత విధంగా అవమానం పాలు చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? ఈ రోజు విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు.
పాపం 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని అవమానించేశారు, అరెస్ట్ చేశారు. సీనియర్ సిటిజన్ కి ఉండాల్సిన లక్షణమేనా, మాట్లాడాల్సిన మాటలేనా? ఇన్నాళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నారు. జర్నలిజం అంటే ఏంటి? నిష్పాక్షపాతంగా మీడియాకి, ప్రజలకి మన వాస్తవ పరిస్థితిని చూపించడం, వారికి ఉన్న కష్ట నష్టాలని ప్రజలందరూ తెలియాలి, నాయకులను కూడా సరిదిద్దడం అనేది. కానీ ఈ రోజు అబద్ధపు సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని ఈ రోజు రాష్ట్ర మహిళలందరినీ కూడా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరున్నది ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరితో పాటు మీ ఇంటి తల్లి, చెల్లి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంట్లో ఉన్నారు. మీ సాక్షాత్తు మీ భారతీ రెడ్డి కూడా ఈ మీరు చెప్పిన పిశాచాల్లో భాగంగానే మీరు చెప్పిన మరి ఏదైతే మాట్లాడారంటే మేము మాట్లాడటానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడారే ఒక గ్యాంగ్ తయారైందని చెప్పేసి సిగ్గుండాలి మహిళల గురించి మాట్లాడడానికి. రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని మా దగ్గరకు వస్తారు? ఓట్ల గురించి ఎలా మాట్లాడతారు? సభ్యతా సంస్కారాలు మర్చిపోయారు మీరు అందరూ కూడాను. కృష్ణరాజుని తక్షణమే అరెస్ట్ చేయాలి. కొమ్మినేని శ్రీనివాస్ అవ్వచ్చు, కృష్ణరాజు అవ్వచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, ఎవడైనా సరే మహిళలు జోలు కొట్టి తాడదేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.